అందరూ తెలిసిందే మార్కెట్‌లో 'పెద్ది' మూవీ హైప్ అనేది ఎలా ఉందనేది. జూన్ 4థ్ అయితే మూవీ అయితే రిలీజ్ కాబోతుందన్నమాట. అండ్ ఇక రేపైతే ప్రీమియర్స్ కూడా పడతాయి. అండ్ ఎలా ఉందంటే దీని హైపు అర్రాచకం అని చెప్పాలి. ప్రతి ఒక్కరు వేరే లెవెల్ సెన్సేషన్ గూస్ బంప్స్ కామెంట్స్ అయితే చేస్తున్నారు 'పెద్ది' మూవీ గురించి. ఇది 10 సంవత్సరాల పాటు గుర్తుండిపోతుంది. 10 సంవత్సరాలకు వచ్చే ఒక్క మూవీ. అండ్ ఈ మూవీ వచ్చేసి ఇండస్ట్రీకి పెద్ద దిక్కని. అండ్ రామ్ చరణ్ అన్న కాన్ఫిడెన్స్ చూస్తే మామూలుగా లేదని చెప్పాలి. అండ్ రామ్ చరణ్ అన్న మళ్ళీ 2 సార్లు అయితే చెప్పారు. ఏంటంటే నేను ఒక మూవీ గురించి ప్రతిసారి నా ఫ్రెండ్స్కి, నా ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పిన ప్రతిసారి ఆ మూవీస్ బ్లాక్ బస్టర్ అయ్యాయి. అండ్ నేను అప్పుడు 'RRR'కి చెప్పా, 'మగధీర'కి చెప్పా, 'రంగస్థలం'కు చెప్పా. మళ్ళీ ఇప్పుడే ఇన్ని రోజుల తర్వాత 'పెద్ది' మూవీకి చెప్పానైతే చెప్పాడు. అండ్ నిజంగా చెప్పాలంటే ఇది మామూలు అంటే ఒక ప్యాటర్న్ చూసుకుంటే 'మగధీర'కు, 'రంగస్థలం'కు, 'RRR' మూవీకి, ఇప్పుడు 'పెద్ది' మూవీకి కూడా ప్రతి ఒక్క టెక్నీషియన్, యాక్టర్ కూడా ఈ మూవీ వేరే లెవెల్ ఉండబోతుంది, ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని ఈ 3 మూవీస్ కూడా ఈ విధంగానే చెప్పిర్రు భయ్య. ఇప్పుడు 'పెద్ది' మూవీ కూడా అలానే చెప్తున్నారు. ఈ ప్యాటర్న్ చూసుకుంటే ఇది మళ్ళీ రిపీట్ కాబోతుందని చెప్పాలి. 'మగధీర' మూవీ వచ్చేసి ఒక వార్నింగ్ లాంటిది. ఇక 'రంగస్థలం' అనేది ఒక స్టేట్మెంట్. ఇక 'RRR' వచ్చేసి ఒక ఫెనామినా. అండ్ ఇక 'పెద్ది' వచ్చేసి ఇక టేక్ ఓవర్ చేసేస్తుంది ఇక బాక్స్ ఆఫీస్ను. ఇక మళ్ళీ ఇక ఉండదు, ఇక తిరిగి చూడాలి ఉండదు, ఇక పరిగెత్తించడం ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర. ఇక 'పెద్ది' మూవీతోటి రామ్ చరణ్ అన్న, తర్వాత ఆశీష్ 70, తర్వాత సందీప్ రెడ్డి వంగ, ప్రశాంత్ నీల్, ఇలా లైనప్ మామూలుగా లేదని చెప్పాలి. ఇదైతే ఒక అరాచకం క్రియేట్ చేయబోతుంది ఇక జూన్ 4థ్ వచ్చేసి. ఎంతమంది 'పెద్ది' మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారో వీడియో కింద కామెంట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి.